సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంద్రమహిళ పథకం నుంచి రైతు సంక్షేమ కార్యక్రమాల వరకు ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇంద్రమహిళ పథకంలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 3.60 లక్షల రూపాయలకే పరిమితం చేశారని, ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి ఇప్పటికీ ఫైనల్ బిల్లులు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, దళిత బంధు సహా అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ జాబితాలో పార్టీ అభిమానుల పేర్లు తొలగించకుండా చూడాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా అంశాల్లో కూడా ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన హరీష్ రావు ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. జీవన్ రెడ్డి గారు తెలుసు, మీ అందరికీ శిరపరిచయం చేస్తూనే అది డాక్టర్ వి లక్ష్మీకాంతరావు గారు, జీవీకే గారు, రామకృష్ణరావు గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా హుస్నాబాద్కు సంబంధించిన వాళ్ళ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా పెరియార్ రవీంద్ర గారు, పెర్రోల శ్రీనివాస్ గారు, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు, సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, ఇవి రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. అదేవిధంగా ఆలోచన అందరికీ ఉన్నది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాలు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రి వాళ్ళు ఏమైతే ఇవన్నీ మేస్తాను వాళ్ళు అంటే ఆవు వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ అనేక హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చినటువంటి యొక్క ప్రభుత్వము మేము ₹1 2001లో ₹1 జడ్పీటీసీనా కూడా గెలిచినాం. ఇవాళ దాన్ని తెలంగాణ పరిరక్షించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. కార్యకర్త జీవిక గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ. మీరంతా కూడా మేము ఇచ్చిన సూచన పాటించి పనిచేయాలి తగ్గించి మైక్ మాట్లాడడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి 2 నేను సూచన చేసి హైదరాబాద్ లెవెల్లో హరీష్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి, కేసీఆర్ సీఎం కావాలనే లెక్కల ఈ 800 మంది సైనికులు మన గట్టిగా అవుతారు, కేసీఆర్ గారు సీఎం అవుతారు. కాబట్టి బూత్ కమిటీ సభ్యులు మీరు ఎందుకంటే మీరు గట్టిగా లేకపోతే మాత్రం ఇంత పెద్ద సంకల్పమైన కార్యక్రమం మనకు ముందుకు పోదు. మరి మనకు అప్పచెప్తారు. దాని తర్వాత ఇన్ఛార్జ్ నేను 10 మండలాలపై మన యొక్క బూత్ కమిటీ సభ్యులతో సమావేశమై నేను మీకు అవగాహన కల్పి ఆ రోజు గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ చాలా డబ్బులు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిండ్రు, హైకోర్టులో కేసు వేసిండ్రు, రైతులతో ధర్నాలు చేయించిండ్రు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా సతీష్ అన్నకే తెలిసి ఆ విషయం ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే అయితే నాకు ఇబ్బంది అయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా బయట చెప్పుకోలేదు. ఇవాళ చెప్తున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవెల్లి రిజర్వాయర్ లో R&R కాలనీలో ముంపు గురవుతున్నారో తెలంగాణలో ఎవరికి ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో వచ్చి గౌరవెల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి తెలంగాణ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. అన్న ఇది అయ్యేటట్టు లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డపడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళ దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, CMO సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి ఆ ఎవరైతే ఇండ్లు పోతున్న తండ నిరాశ్రయులైతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినాం. ప్రయత్నం చేసి నీళ్లు కూడా పోయించి ఏంటి అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసినాం. 30 నెలలు అయింది. ఇప్పుడు 30 గజాల కాలువ తగ్గిపోయినా, 30 నెలల 30 గజాల కాలువ తగ్గినా ఏమన్నా పని జరిగిందా? అరే మనము ఆ పంప్ హౌస్ కూలిపోయింది,
రోజు నేను సతీష్ పోతే పంప్ హౌస్ కూలిపోయిన పంప్ హౌస్ మళ్ళీ ఇంజనీర్ గారు పిలిచి మాట్లాడి డిజైన్ చేసి కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది, మన హయాంలో కాదు. అలా గబ్బిలాలు పోయేవారు. దాన్ని మరమ్మతు చేసి పంప్ హౌస్ పూర్తి చేసి సబ్స్టేషన్ పూర్తి చేసి 1 టీఎంసీ నుంచి 8 టీఎంసీలతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి R&R పూర్తి చేసి వాళ్ళకు డబ్బులు ఒక్క రూపాయి లేకుండా R&R కాలనీ నిర్వాహకులకు మొత్తం డబ్బులు చెల్లించిన వాళ్ళు. అంత చేసి ఇస్తే కనీసంగా కాలువలకి నీళ్లు పారించే పరిస్థితి లేదా? మేమే తొందరపడలే. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళ దగ్గర పడ్డది. దిగిపోయే కాలం దగ్గర పడ్డది. ఇంతవరకు అతి గతి లేదు. నిన్న ఒక రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాను. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు కొలిబిడ్డ తొక్కుకుంటూ వచ్చిన అని మాట్లాడతాడు. ఈయన మొన్నెప్పుడో మహబూబ్ నగర్ పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూసి మనకి గట్టిందంత లోపల అబ్బాయి ఎంత మంచిగా అయింది పైన అన్నాడు. అయితే అది అంతా చూసి ఏమంటాడు బయటకు వచ్చి, నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. అంటే నువ్వు పాలమూరు బిడ్డము, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానీ నాకు 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు గౌరవం వస్తుంది. మరి గౌరవం అర్థం కావాలి, 5 ఏళ్ళు కదా నువ్వు దీనిపైన కట్టబడి నీకు ఎన్నడ అర్థం కావాలి, గౌరవం ఎక్కడ కావాలి అయిపోతుంటావా? నీ జిల్లా నీ పాలమూరు అర్థం కానీ 2.5 ఏళ్ళు పట్టింది, మా గౌరవం అర్థం కావాలి నీకు. ఇది ఎన్నడ కాలంలో తప్పాలి, రావాలి. ఇవాళ దయచేసి ఆలోచించాలి. అంతే మీకు ఇందిరా మిల్లు కట్టింది. ఇందిరా మిల్లు డబ్బా కొడుతురు. ఇప్పటికి ఎవరికి ఫైనల్ బిల్ రాలేదు. ఈ తెలంగాణ ఒకరికి 3 లక్షల వేసి ఆగబట్టింది. వాస్తవానికి ఇందిరా మిల్లు కడితే మేస్త్రికే 2,30,000 అవుతుంది. నువ్వు ఇచ్చిన పైసలు బేస్మెంట్కే పోతున్నాయి. మేము ఆ రోజు 3 లక్షల ఇల్లు కట్టాం. ₹1 ఖర్చు లేకుండా ఇల్లు కట్టి ఇళ్ళు. నువ్వు ఇచ్చేదాకా 5 గంటలకి 3,60,000 ఆపి వాళ్ళు అప్పులు తెచ్చిన పాపం నువ్వు ఇస్తావని నిధిలో తెలిసిండు. నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేవారికి ఆ పైసలు నిధులకే నీకు కట్టినాయి. ఇవాళ ఎవరికన్నా నువ్వు ఫైనల్ బిల్ ఇచ్చిన వాడిని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, ఎస్సీలకు ₹1,00,000 ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికన్నా ఇల్లు కట్టుకుంటే ఎస్సీలకు ₹1,00,000 ఇప్పిస్తామన్నారు. ఎస్సీలకు మోసం. ఆ ఇష్టమన్న 5లో 3,500 ఆగిపోయారు. అది ఫైనల్ బిల్లు రాదు. ఇక ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా అప్పులో పాలైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడడం మన